హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మేము బ్యాక్ నెక్ బ్లౌజ్ డిజైన్ సింపుల్గా ఎలా వేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా 2.5 ఇంచెస్ ఈ పక్క 4 సైడ్స్ 2.5 ఇంచెస్ అండి. ఇట్లాంటివి కట్ చేసుకొని పీసెస్ ఫస్ట్ ఇలా మడచబెట్టి తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన ఒక కుట్టు సేమ్ 2 కలర్స్ వచ్చాయి కాబట్టి బ్లౌజ్లో ఇంకో పీస్ కానీ సేమ్ ఆల్త్ పెట్టుకొని ఇలాగే పెట్టుకోవాలండి. రెండింటిని కుట్టేసి దీనికి కొంచెం కింద పెట్టాలండి. కరెక్ట్గా పెట్టుకుంటే మనకు లోపల మగ్గ అనేది కనిపించదు. కొంచెం కిందికి పెట్టుకొని ఇలా కట్ చేసుకొని తర్వాత ఇది ఇటువైపు ఇది ఇటువైపు లోపల ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలాంటివి కొన్ని ఫ్లవర్స్ చేసుకోవాలండి. నేను కొన్ని రెడీ చేసి పెట్టినానండి ఇక్కడ చూడండి. తర్వాత మనం ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాం బ్లౌజు. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అని మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. నీట్గా వీడియో తీసి పెట్టినాను. తర్వాత దీనికి సింపుల్గా డిజైన్ అండి. ఇప్పుడు ఈ మగ్గలు చేసుకున్నాం కదా, దానికి మనకు రైట్ సైడు పైట్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ కొంచెం వదులుకొని అంతేనండి, లైన్కు పెట్టుకొని వెళ్ళిపోవాలా. సింపుల్గా ఇట్లా గీసుకోండి, లేకపోతే మీరు కుట్టుకుంటా లెవెల్కి వచ్చేసినా సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో డిజైన్. ఇప్పుడు ఇవి కచ్చా ఉంది కదా, అది కనపడకుండా దాని మీద లైస్ పెట్టుకోవాలండి. ఈ పక్కగానే ఒక లైస్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మనకు డిజైన్ చాలా బాగా వస్తుందండి. ఈ లేస్ అండి మీకు ఎక్కడైనా దొరుకుతుంది మార్కెట్లో. ఫస్ట్ మనం డిజైన్ వేయని సైడ్ వేసుకోవాలండి. టూ సైడ్స్ మగ్గలు వేస్తే కొంచెం హెవీగా ఉంటుందండి, అందుకనే కొంచెం ఏజ్ ఉన్నారు. తర్వాత నాకు సింపుల్గానే పెట్టిమన్నారండి డిజైను, అందుకనే సింపుల్గానే పెడతాను నేను.
ఇట్లా లాగి కుట్టడం వల్ల మీకు లేసు మడతలు క్లాత్ పైన మడతలు రాకన్నా నీట్గా కూర్చునేస్తుందండి. చూడండి, లాగడం వల్ల మాకు క్లాత్ పైన కుట్టేకి ఈజీగా ఉంటుందండి. లైట్గా లాగండి, మరీ ఎక్కువగా లాగద్దండి. అంతేనండి, మనకి ఎంత కావాలో అంత తీసుకొని కట్ చేసేయండి. లాస్ట్లో కచ్చా కనిపించకుండా మడిచి కుట్టేయండి. ఇక్కడ మనం బీడ్స్ కూడా పెట్టుకోవచ్చండి. కావాలనే వాళ్ళు, వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి. మొత్తానికి డిజైన్ అయితే ఇట్లా వచ్చిందండి. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ అండి.